ఓకే, చివరికి ఒక డెసిషన్కి ఏమన్నా వచ్చారా మీరు? చెప్పండి. ఉండడం. ఓకే, రాధనా? సేమ్ అలాగే ఉంటారు. ఇదొక మార్గమా? ఇంకా అదొక మార్గం అనుకుంటారా? ఫస్ట్ ఏమనుకున్నారు? శాంతికపోతాను కట్ చేద్దాం అనుకున్నారా? మరి ఆ తర్వాత బుద్ధి వచ్చిందా? వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు మరి? ఇప్పుడు యుద్ధాలు చేయడం వల్ల అంటే ఎలాంటి లాభం లేదు. యుద్ధాలు చేయడం వల్ల మనకే నష్టం. ఎవరు అంటే ఒక రాజ్యం ఉంటుంది, ఇంకో రాజ్యం ఉంటుంది. ఇంకో రాజ్యానికి బాంబు వేస్తారు. అందులోని రాజుకి తగలదు, సైనికులు చచ్చిపోతారు కొంతమంది. మళ్ళీ ఏమీ తెలియని ప్రజలు కూడా చచ్చిపోతారు. దీనివల్ల ఎలాంటి లాభం లేదు. యుద్ధం చేసుకోవడం వల్ల ఎలాంటి లాభం లేదు. ఇది మేము తీస్తాం. వెరీ గుడ్. సో ఇప్పుడు కత్తులు ఏం చేయబోతున్నారు? శాంతికపోతానికి ఇచ్చేస్తున్నారా? ఓకే, వెరీ గుడ్. సో అందరూ శాంతికపోతానికి హ్యాండ్ షేక్ ఇవ్వండి. బాగా నెగోషియేట్ చేసి యుద్ధం ఆఫ్ చేయడం వల్ల. వెరీ గుడ్. ఓకే, ఓకే. ఎవరు నువ్వు? ఆర్మీ ఆఫీసర్వా? ఓకే, మరి దేనికున్నావు నువ్వు? చంపకుండా ఉంటావు. ఇంకా ఎవరిని రక్షిస్తావు? అందరినీ రక్షిస్తావు. ఓకే, థ్యాంక్ యూ సోల్జర్. సో చిల్డ్రన్, నేను మీకు ఇప్పుడు ఒక కథ చెప్పాను. ఏం కథ అంటే, ఒకరోజు లాస్యా, హైడీ, విశ్వ ముగ్గురు స్కూల్కి బయలుదేరుతూ ఉంటే విశ్వ వాటర్ పడుతున్నాడు ట్యాప్ దగ్గర మమ్మీకి హెల్ప్ చేయడానికి. హైడీ, లాస్యా కూడా హెల్ప్ చేశారు. హెల్ప్ చేసి వాటర్ పట్టిన తర్వాత ఇంకొక ఆంటీ వచ్చి వాటర్ పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు స్కూల్కి బయలుదేరుతూ ఏం చూసారంటే, ట్యాప్లోంచి వాటర్ లీక్ అవుతుంది. వాటర్ అలా పోతుంది, పైపు విరిగిపోయింది, వాటర్ అలా పోతూనే ఉంది. వీళ్ళకేమో స్కూల్ టైం అయిపోతుంది. సో అప్పుడు వాళ్ళు ఏం చేసి ఉంటారు అన్నది నా క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ చెప్పాలనుకున్నది మహి. చలో మహి. అంటే స్కూల్లో గొలుసు దాంతో ట్యాప్ ఎక్కడైతే విరిగిపోయిందో దానికి చిన్న టేప్ కట్టి గట్టి గొలుసుతో కట్టేస్తాం. ఓకే, వెరీ గుడ్. ఇంకెవరు చెప్తారు? హ్యాండ్ రైస్. విశ్వ, నువ్వు చెప్పమ్మా. క్లాత్ కట్టేస్తావు. ఓకే, గౌతమి. ట్యాప్ని వాటర్ ఆపేసి వెళ్తారు. ఓకే, ముజమ్మిల్. వెరీ గుడ్. డబ్బులుంటే కొత్త ట్యాప్ కొని ఫిట్ చేస్తావు. ఈలోపు వాటర్ని ఆపేసి వెళ్తావా, అలా పారనిస్తావా? క్లాత్ కట్టేస్తావు. గుడ్, వెరీ నైస్. మోహిత్. వెరీ గుడ్. నిత్య. ఓ నైస్ నైస్. ఇంకా యశ్విన్. వాళ్ళు ఒక క్లాత్ దొరుకుతుంది వాళ్ళకి, దాంతో కట్టి దాని మీద వాళ్ళ బ్యాగ్లో ప్లాస్టర్ ఉంటే ఒక బ్యాగ్లో నుంచి ప్లాస్టర్ తీసి కడతారు. ఓకే, ఎనీవన్ ఎల్స్? సో అందరు ఇదేనా? వంశీ, కమ్ దిస్ సైడ్. చెప్పు. ప్లాస్టిక్ కవర్స్ తీసి కట్టేస్తారు వాటర్ రాకుండా. ఓకే, గుడ్. వంశీ, యూ వాంట్ టు టెల్ ఏ చైన్ స్టోరీ? ఓకే. ఒక ఊరిలో ఒక పాండ్ ఉండేది. ఆ పాండ్లో ఒక బాతు చేపలు ఉండేది. ఒకరోజు ఒక యానిమల్ ఏమో అటు వెళ్ళింది. అప్పుడేమో లోపల వాటర్ లేదు.
బాత్ ఏమో ఇది వాటర్ పోయా అంటే నాకు మరి లేదు అన్నది. అప్పుడు ఏనుగు వచ్చింది. ఏనుగు నాకు కొద్దిగా వాటర్ పోయగా అంటే అవి పోతానని చెప్పేసి ఈ బాండ్కి వెళ్ళింది. దానికి వాటర్ పోయించి పోసింది. ఓకే. అంటే ఇప్పుడు ఈ జంతు ఎలా సాయం చేయగలదు? ఈ జంతు ఏ జంతువు అది? డాంకీ. డాంకీ వీళ్ళకి ఎలా హెల్ప్ చేయగలదు? ఇది ఇక్కడికి హాఫ్తో ఆపేశాడు. మీరు మిగతా స్టోరీ కంటిన్యూ చేయాలి. హాయ్ పవన్. సో వాట్ ఈస్ ద మూవీ యూ హ్యావ్ వాచ్డ్ టుడే? The Sea Beast. Okay. So do you want to tell 5 words? Come on. The 1 2 On. Off. Okay. They, sheep, she, the, and, me, she, is, red beast. Okay. Hi Mohit. So what are the 5 words you have learned? The, dog, red, fish, red. Any other word? Sheep. 5 words. Sai Pratap, hi. How many words? One, sheep, red, fish. Okay. Hi Heidi. Hi teacher. Tell the words. Sheep, writer, sorry, crow, sun. Very good. What are the 5 words? Sun, mummy, stop, crow, fishes. Fish. Okay. Hi Kirti. What are your 5 words? Water, children, candle, bed, house. Very good. What are the 5 words? Candle, sheep, monster, right, stop. Good. Hi Gautami. What are your 5 words? House, bed, candle, water, children, water. Good. Hi Charan. What are your 5 words? Fish, water, off, it, and Da. Okay. Hi Moksha. Hi teacher. What are your 5 words? No, Hmm. fish, Hmm. blue, Hmm. red, Hmm. One more word. sheep. Okay. Hi Nitya. Hi teacher. What is the movie you have watched just now? What is the name of the movie? The sea beast. Okay. So what are your 5 words? Captain, ship, blue, red, tree. Tree. Hi Radhana. Hi teacher. What are your 5 words? Red, blue, and the ship. Okay. Hi Ashwin. Hi teacher. What are your 5 words? Playing, sea, bird, house, tree. Go. Okay. Hi Mahinder. Hi teacher. What is the movie you have watched just now? What is the name of the movie? The Sea Beast. Okay. You want to tell words or sentences? Sentences Okay. or words. Okay. This is look at blue. I got it. This is place or good.
ship captain, this is waterfall coming, and this is look it light. Okay. You want to tell words also? 5 words? Tell. Ship captain blue, boat, What else? beast. Beast. Okay. So do you want to learn English sentences? You want to talk in English? Do you want to talk in English? Hi Karthik. I did What are your 5 words? did not fight. I give life. How girl? Ship. Life. Very good. Hi Murali. How to say? What are your 5 words? To hit the Hmm. and time red one life. Very good. Nitya, you want to tell a story? What are the characters in the story? ఎవరెవరు ఉంటారు కథలో? Okay. Okay. Start. ఆహారం కోసం బయటకు వచ్చింది. మిగతా చీమలన్నీ ఆహారం ఎత్తుకొని వెళ్ళిపోయాయి. ఈ చీమకి మటుకు ఆహారం దొరకలేదు. అయితే ఆ చీమ నడుస్తూ అనుకుంటుంది, నాకు ఎప్పుడైనా ఆహారం దొరికితే నేను వేరే వారి కోసం ఆగి ఎదురు చూస్తాను. కానీ ఇప్పుడు వాళ్ళు నా కోసం ఆగట్లేదు అనుకుని నడుస్తూ ఉంటుంది. నేను ఎప్పుడైనా భోజనం చేయకపోయినా మిగతా చీమలు తినడానికి అని నిర్ణయించింది. చీమలు ఆలోచించుకుంటుంటే పైనుంచి ఒక రాయి పడినట్టు అనిపించింది. రాయి అంటే రాయి కాదు, ఒక చినుకు. అది తన ప్రాణాలు కాపాడుకుందామని అటు ఇటు పరుగు తీసి ఎటువైపులో తనకే తెలియకుండా వెళ్ళిపోయింది. అడవిలోకి వెళ్ళిపోయింది. చీకటిగా ఉండడం వలన అలా వచ్చి సరస్సులో పడిపోయింది. అప్పుడే అక్కడికి నీరు తాగమని ఒక ఏనుగు వచ్చింది. నీరు తాగింది. నీరు తాగింది. అప్పుడు ఎదురుగా వెళ్ళి మళ్ళీ పడుతుంది. అయితే అప్పుడు ఉదయం వెళ్ళి చూస్తే ముక్కులో తగిలిలా అనిపించింది. ఎంత ఒకేసారి తిన్నింది. చీమ ఒకటి బయటకు వచ్చింది. ఒకటి చాలా చిన్న కప్ప వచ్చింది. అయితే కప్పేమో ఎలా వచ్చానో అని అడిగింది. నేను నీళ్ళు తాగేటప్పుడు వచ్చాను అని చెప్పింది ఏనుగు. అప్పుడే చీమ కళ్ళు పడింది. అప్పుడు కప్ప చాలా చిన్న కుండ తీసుకొని నీళ్ళు పోసింది. చీమ తెలిసింది. ఎలా ఇక్కడికి వచ్చానో అని అడిగితే ఏనుగు కప్ప అదొక పెద్ద కథ చెప్పలేము అని చెప్పాయి. అప్పుడు ఆ ముగ్గురు స్నేహితులు అయ్యారు. ఒకరోజు ఏనుగు ఆహారం తింటుండగా ఒక సింహం వెనకాల నుంచి దాడి చేయాలనుకుంది. అప్పుడే వెనకాల ఉన్న చీమ కప్ప ఏనుగుకి చెప్పాయి. ఏనుగు అనింది, ఓ అది వచ్చిందా అని చెప్పి గట్టిగా పట్టుకోండి అనింది. సరే అని పట్టుకున్నాయి. అప్పుడే ఏనుగు సడన్గా వెనక్కి తిరిగింది. సింహం చూసి పరిగెత్తింది. ఇంకా ఏనుగు వెనక్కి వచ్చేసింది. ఒక రోజు వచ్చింది, వాళ్ళు విడిపోయే రోజు. కప్పేమో సరస్సులో వెళ్ళిపోయింది. ఏనుగేమో ఒక మంచి నీరు చూసుకొని వెళ్ళిపోయింది. చీమ వాళ్ళ స్నేహితులు కాకుండా కష్టపడి ఇల్లు కట్టుకొని వెళ్ళిపోయింది. Very nice. Nitya, your story was very nice. ఫ్రెండ్షిప్ ఉంది, తర్వాత ఎవరికైనా సహాయం చేయడం ఉంది,
అన్నీ మంచివన్నీ ఉన్నాయి. ఈ కథ నీకు ఎక్కడ దొరికింది? నువ్వే ఈ కథ రాసావా? రాసుంచావా ఎక్కడైనా? కథ పేరేంటి? మంచి స్నేహం. ఈ కథ నువ్వే రాసావు. సో రచయిత్రి పేరు చెప్పు. నిత్యశ్రీ. వంకపల్లి నిత్యశ్రీ రాసిన కథ పేరు మంచి స్నేహం. తనే రాసింది కథ. టైప్ చేసి నాకు పంపిస్తావా? నేను పేపర్కి పంపిస్తాను. ఓకే, అందరు క్లాప్స్ కొట్టండి. ఈ కథ నీతి ఏమిటి? వెరీ గుడ్. ఇంకంతేనా? గుడ్. క్లాప్స్. Spider-Man. Hi, teacher. If you are Spider-Man, your dress is nice, you are looking like Spider-Man. If you want to change something, what will you do if you become a Spider-Man? నేను ఏంటంటే విద్యను చూడకుండా చూస్తాను. Oh, super. ఎలా చూస్తావు? నేను పెద్ద అయిన తర్వాత డబ్బు ఉంటే నేను అమెరికా యుద్ధాలు ఆపుతావా? వెరీ నైస్. అంటే ఇఫ్ యు ఆర్ స్పైడర్-మ్యాన్, ఇఫ్ యూ బికమ్ స్పైడర్-మ్యాన్, వాట్ విల్ యూ డూ? దొంగలు వస్తే చంపేస్తావు. ఓకే, ఫైటింగ్ చేస్తావు. స్పైడర్-మ్యాన్కి కత్తి ఉంటుందా? మరి కొత్తగా కత్తి తీసుకున్నావు నువ్వు. ఓకే, నైస్. హాయ్ స్పైడర్-మ్యాన్. సో ఇఫ్ యూ బికమ్ స్పైడర్-మ్యాన్, వాట్ విల్ యూ డూ? వావ్, వెరీ గుడ్. ఎలా చేస్తావు? మంచి వాళ్ళుగా మార్చుతావు. గుడ్, మంచి ఆలోచన. ఇంకేమైనా ఉందా? అంతేనా? గుడ్. క్లాప్స్. హాయ్ స్పైడర్-మ్యాన్. ఇఫ్ యూ బికమ్ స్పైడర్-మ్యాన్, వాట్ విల్ యూ డూ? ఇంకా ఓకే, ఇంకా చెట్లు ఎవరు నరకకుండా చూస్తావు. ఎందుకు నరకకూడదు చెట్లు? నీళ్లు పోస్తే చెట్లు పెరుగుతాయి. చెట్లు మనల్ని కాపాడుతున్నాయి అంటావు, అంతేనా? అందుకని చెట్లని పెంచాలి. వెరీ గుడ్. సో చెట్లు నరికిన వాళ్ళని నువ్వు ఊరుకోవు అనమాట, ఫైటింగ్ చేస్తావు. ఓకే, వెరీ గుడ్. క్లాప్స్. హాయ్ స్పైడర్-మ్యాన్. ఇఫ్ యూ బికమ్ స్పైడర్-మ్యాన్, వాట్ విల్ యూ డూ? ఏంటమ్మా? ఫైట్ చేస్తావా? దేనికి ఫైట్ చేస్తావు? పేదవాళ్ళు ఎవరిని కొట్టకూడదు. అలా కొట్టిన వాళ్ళతో ఫైట్ చేస్తావు. పేదవాళ్ళ తరపున పోరాడతావు, అంతే కదా? ఓకే, ఎలా పోరాడతావు చూపించి యాక్షన్ చెయ్యి. ఓహ్, వెరీ గుడ్. హాయ్ స్పైడర్ ఉమెన్. ఇఫ్ యూ బికమ్ స్పైడర్ ఉమెన్, వాట్ విల్ యూ డూ? పక్క దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, అందువల్ల చిన్నపిల్లలు అందరూ చనిపోతున్నారు. కాబట్టి యుద్ధం ఆపడానికి ట్రై చేస్తావు, అంతేనా? వెరీ గుడ్. మరి అదేంటి? ఫుడ్ ఏంటి ప్యాకెట్? ఓహో, యుద్ధంలో ఆకలితో ఉన్న పిల్లలకి ఫుడ్ పంచుతావా? వెరీ గుడ్. క్లాప్స్. హాయ్ స్పైడర్ మ్యాన్. If you become Spider-Man, what are you going to do?
చేసినా ఒక ప్రాణం పోతే టీచర్. Yes. ఫైట్ చేయకుండా ఇప్పుడు మనం ఆపి మనం అంతగా ట్రై చేసి కొంచెం ముందుకెళ్తే ఇప్పుడు ప్రాణం పోతే మనకి మంచి జరుగుతుంది, ఇండియాలో కూడా మంచి పొజిషన్లో ఉంటుంది. వెరీ గుడ్. సో మనం ఫైట్ చేస్తే ఒక ప్రాణం పోతుంది కాబట్టి ఫైట్ చేయకోకుండానే నెగోషియేట్ చేయాలంటాం. సో అందుకని ప్రాణాలు పోకుండా అందరూ హ్యాపీగా ఉండాలి, అంతేనా? వెరీ నైస్. ఇంకేమైనా చెప్తావా? వెరీ గుడ్, క్లాప్స్. హలో కింగ్ అండ్ క్వీన్. ఏ దేశం రాజువి నువ్వు? మహేంద్రవరం. ఓకే, నువ్వు ఏ దేశ ప్రాణివి? రాధనాపురం. ఓకే, ఏంటి ఏం చేస్తున్నారు మీరు అక్కడ? థర్డ్ వరల్డ్ వార్ చేస్తున్నారు, ఎందుకు? నీది మహేంద్రవరం, సరే నీకేం కావాలని యుద్ధం చేస్తున్నావు? ఈ భూమిలో ఏ భాగం కావాలి చూపించండి. ఓకే, ఎక్కడ భాగం మీకు కావాలి? నీకు కూడా కావాలా రాణి? అయితే యుద్ధం చేస్తారా? చెయ్యండి. ఎవరైనా ఈ యుద్ధాన్ని ఆపేవాళ్ళు లేరా? మేహూనా. ఓకే, మనుషులు చంపుకొని వెళ్ళిపోతావా? చంపుకొని వెళ్ళిపోతే మన భూమిలో ఇంకా రాజులే ఉండరు, రాజులే నివసిస్తున్నందుకు ఉండదు, మనుషులు ఉండరు, అసలు మన ప్లానెట్ ఇంకా నాశనం అయిపోతుంది. ఇంకెందుకు మీ ఇద్దరు కలిసి ఈ భూమిలోనే ఉండండి, ఇద్దరు కొట్టుకోకండి, నాకు కాదండి, ఇద్దరు మనుషులు, ఇద్దరు రాజులు, ఇద్దరు రాణిలు కలిసి ఉండరు. ఏంటి అయిపోయిందా? రాణి నువ్వు ఒప్పుకుంటున్నావా? నువ్వు ఒప్పుకోవా? ఒప్పుకోదట. రాధనాపురం. నీకేట్ కావాలి, నీకేట్ కావాలి, ఇద్దరికి కావాలంటే ఇద్దరు పట్టుకున్న ఇద్దరులో ఎవరో పోతారు, ఒక్కరికి ఉంటది. ఇద్దరు కొట్టుకుంటారు సార్. సగం పడ నువ్వు తీసుకో, సగం పడ నువ్వు తీసుకో. అరే కార్తీక్, సగమే తీసుకో, సగం నువ్వు తీసుకో. రెండు భాగాలు ఉన్నాయి కదా, ఒక భాగం నువ్వు తీసుకో, భాగం నువ్వు తీసుకో. మొత్తం అంతా నీకు కావాలంటే ఇంకా మరి ఎందుకు నువ్వు? ఓకే, కంటిన్యూ. ఎందుకు కొట్టుకుంటారు? భూమి కోసమే కదా, ఇందాక నుండి మీరు కొట్టుకుంటున్నారు. ఒక గంటన్నర నుండి కొట్టుకుంటున్నారు. అక్కడ నీ పక్క ఒక 1000 మంది పోయారు, ఒక పక్క రాణి పక్క 500 మంది పోయారు. అంతెందుకు ఈ ప్రజలను అడిగితే తెలుస్తుంది కదా ఎవరికి ఇవ్వాలో, లేకపోతే ఒకరికి ఇచ్చేలా, లేకపోతే ఇద్దరు సగం సగం చేసుకోవాలో అనేది తెలుసుకున్నాం. ఇద్దరికి ఇవ్వాలా లేకపోతే ఒకరికి ఇవ్వాలా? ఇద్దరికి ఇప్పుడు ఒకరికి ఇస్తారు, సరే ఒకరికి ఇస్తారు, ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటారు. ఇప్పుడు ఒక ప్లానెట్ అంతమైపోయినట్టే, ఒక మనుషులు చచ్చిపోయినట్టే. ఆలోచించి బాగా ఆలోచించి ఇద్దరికి ఇవ్వాలా, ఒకరికి ఇవ్వాలా? ఇద్దరికి ఇచ్చి సగం సగం ఇప్పుడైనా ఆలోచించి మీ పక్క వాళ్ళైనా చెప్పారు, మీరైనా ఆలోచించి వాళ్ళు చనిపోతున్నారు. ఒక పక్క వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించి, మీ పక్క ఫ్యామిలీ గురించి ఆలోచించి సగం సగం చేసుకోండి. ఇద్దరు కలిసి ఇందులోనే నిర్వహించండి సగం సగంగా.
కరెక్టే. ఒక భూమే కదా ఉంది ఇక్కడ రాజు, ఒక భూమే కదా ఉంది. అసలు రాజు అలాగే అయ్యా. ఇప్పుడు నువ్వు అయ్యాను అంటున్నావు కదా, ఇప్పుడు నీ ప్రజలందరూ చూస్తున్నారు, ఇప్పుడు నీది ఫైటింగ్ అన్ని చూస్తున్నారు. నెక్స్ట్ టైం నువ్వు ఓట్లలో నిల్చుంటే నీకు ఓట్లు వేస్తారని నమ్మకం ఏంటి నీకు? సో చివరికి ఏం డిసైడ్ చేశారు? రెండు సగం సగం భాగం, ఒక భాగం ఒకళ్ళు ఒక భాగం ఒకళ్ళు తీసుకుంటారు. చెప్పమ్మా. ఇప్పుడు సగం సగం చేసేస్తున్నాము, సగం సగం చేసి ఇప్పుడు గొడవ అయినట్టే కదా. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా ఎలాగొంటున్నాము, మనకి గాలి తీసుకుంటే మనం పడదనుకోకండి ఒకసారి, మనకి లైట్గా గాలికి మన దేశం అంటే పడదనుకో. అప్పుడు వాళ్ళు ఎలాగ కలిసి ఉండట్లేదు, కప్పుల్లో కలిసి ఉండి ఇప్పుడు ఎందుకు కలిసి ఉండట్లేదు, ఇప్పుడు అలా ఆఫ్ చేసేస్తాను అంటున్నాం మరి. అది కూడా ఎదుగుదలే కదా మరి అయ్యింది. సో ఇప్పుడు ఏం చేద్దామని అయితే హాఫ్ ఆఫ్ చేసుకుంటాం అంటున్నారు. ముగ్గురు వెళ్ళిపోతే భూమిలోకి వెళ్ళిపోలేరు కదా, హాఫ్ హాఫ్ చేసుకుంటారు. హాఫ్ హాఫ్ చేసుకున్నప్పుడు సగం భూమి ఒకరికి వస్తుంది, సగం భూమి ఒకరికి వస్తుంది. దానికి ఓకేనా? ఓకేనా? ఏంటి శాంతిగా పోతావు నువ్వు చెప్పు. ఓకేనా? సరే, ప్రజలందరూ ఏమంటారు?